అందరికీ నమస్కారం అండి. నా పేరు రఘుపాత్రులు సాయిబాబు. నేను 38వ వార్డు నుంచి నేను ఇంపార్టెంట్ కార్యకర్త, నాయకుడు, ముఖ్య నాయకులుగా ఉన్నాను. నేను ఇంచుమించుగా 2012 నుంచి కూడా ఈ వైసీపీ పార్టీలో కార్యకర్త తిరిగి ఈ మధ్య మా వార్డు ముఖ్య నాయకులుగా, తర్వాత మరి ఒక గుడి చైర్మన్ కూడా ఇచ్చారు, గుడి డైరెక్టర్ కూడా ఇచ్చారు. అయితే ఏంటంటే డెవలప్మెంట్ చేశారు జగన్ గారు పరిపాలన. అయితే కానీ విని ఎరుగని డెవలప్మెంట్ మనం ప్రీతం ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చిన తర్వాత అందరికీ కనబడుతుంది. ఇప్పుడు జగన్ గారు కూడా ఏమంటే, నేను చేసిన పని మంచి పని మీకు కనబడితే మీరు నన్ను గుర్తుంచుకోండి, నన్ను ఆశీర్వదించండి. అది 100% కరెక్ట్. ఎందుకంటే మేము కూడా జనాలు మాకు కూడా మేము అడుగుతుంటే, బాగుందండి ఈ రోడ్డు బాగుంది, రాజమండ్రి చాలా సుందరీకరణ చేశారు భరత్ గారు, మన ఎంపీ వారగాన భరత్ గారు చాలా సుందరీకరణ చేశారు. అంతా కూడా జగన్ గారు అడుగుజారులో ఆయన ఇచ్చే సూచనల మేరకే ఇంత డెవలప్మెంట్ జరిగింది. రేపు పొద్దున్న భరత్ గారు ఎమ్మెల్యే గారు అయితే, అదే గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ గారు అయితే చాలా బాగుంటుంది. మరొక స్వర్ణయుగం వస్తుంది. అన్ని పథకాలు అందరికి అందుతున్నాయి, 10% అందుతున్నాయండి. అయితే జగన్ గారు ఏంటంటే, ఇంకా పేదలు అన్నారు, పేదవాడు అన్నారు ఉండకూడదు, బడుగు బలహీన వర్గాలు ఉండకూడదు అనే ఒక ముఖ్య ధ్యేయం. దాని ప్రకారంగా 99.9% పథకాలు అందరికీ ఇచ్చారండి, అందుతున్నాయి. ఇంకా కూడా జగన్ గారు మళ్ళీ సీఎం గారు ఎలాగ అవుతారు కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేసి ప్రజల్లో ఒక పేదరికం ఉండకూడదు, ప్రజల్లో ఒక అసంతృప్తి ఉండకూడదు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆయన కోరిక. అలాగే వర్క్ చేస్తున్నారు. ఏరియాలో స్కూళ్ళు, హాస్పిటళ్ళు అభివృద్ధి చెందారు. అయ్యో చాలా బాగా అభివృద్ధి. మరి ఇంతకుముందు జగన్ గారు ఈ 5 years ముందు చూస్తే స్కూళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోవాలి, కంపు ఫ్యాన్లు, గోడలు, రంగులు. మరి నేడు చూస్తుంటే డిజిటల్ క్లాసెస్, మేము చదువుకున్న డిజిటల్ క్లాసెస్ మాకు ఇంటర్మీడియట్ వరకు తెలియదు. ఇవాళ 1st class 6th class నుంచి డిజిటల్ ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి. మరి ఎంత జగన్ మామగారు పిల్లలకి ఒక మావయ్యతో సమానంగా వాళ్ళ పిల్లలు తొడుక్కునే డ్రెస్ కూడా క్వాలిటీ ఉందా లేదా, ఎవరి మీద ఒక చెప్తే క్వాలిటీ ఎవరని చెప్పేసి, షూస్ కూడా క్వాలిటీ ఉన్నా లేదా, బ్యాగులు క్వాలిటీ ఉన్నా లేదా, అంత కేర్ తీసుకొని మరి ఇది అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, అలాగే ఇంటర్నేషనల్గా చదువుకునే పిల్లలకి కూడా ఎక్కడ ఇప్పుడు ఏ పిచ్చి కూడా నభూతో భవిష్యత్ చేయలేదు, చేయబోరు కూడా. అటువంటి సంక్షేమ పథకాలు మరి విద్యార్థులను కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే విద్య ఉంటే, విజ్ఞానం ఉంటే అంతా డెవలప్మెంట్ ఉంటుందని ఆయన ఆశయం. కరోనా టైంలో జగన్ గారు జనాలకు ఎలా ఉపయోగపడ్డారు సార్? చెప్పుకోవాలంటే జగన్ గారు సీఎంగా ఉండగాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అన్నిటికన్నా మరి బతికి బట్టగట్టింది. ఎందుకంటే మెడిసిన్స్ 24 గంటలు మేము చూస్తున్నాం కదా, ఎక్కడ లేదు. నెలకి 4-5 సార్లు బియ్యం ఇవ్వడం, కరోనా టైంలో ఎవరికి బయట కాకుండా పథకాలు కూడా ఆపలేదు. అది మెయిన్. డబ్బు ఉంటే కదా బతికేది. సంక్షేమ పథకాలు ఆపకుండా కూడా కరోనా టైంలో అంత దన్నుగా నించిన హ్యాట్సాప్ టు అవర్ ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతమ ముఖ్యమంత్రి గారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ జనాలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. విషయం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 6వ గంటకల్లా తలుపు కొట్టి ఇస్తుంటే మూలపడ్డ అవ్వ నా తాతలు సంతోషం ఎంత ఉందంటే, ఆ రోజు ట్యాబ్లెట్స్ కొనుక్కి ఆ రోజు వాళ్ళకి ఆ నెలంతా కూడా మందులు బాగానే వచ్చిన మా జగనన్న పంపించారని ఇప్పటికీ అవ్వాతాతలు ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వచనలు చాలా ఉన్నాయి. ఏదో ఏంటంటే ఏదో చెప్తారు ప్రతిపక్షాలు, దాన్ని మన వాళ్ళు కూడా ఎవరు దాన్ని లెక్క చేయట్లేదు. జగనన్న గారు చేసిన సేవ భగవంతుడు ఆయన రూపంలో చేశాడని అనుకుంటున్నాను. మన విజయవాడలో జరిగిన దాడి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను సార్? ఏముంది సార్, ఏదో రకంగా ఏదో చేస్తే జగన్ గారు పర్యటనకి వెళ్ళరు, మనకేదో ఉపయోగపడుతుందని కొంతమంది అనుకుంటారు. భగవంతుడు చూశాడు, ఆయన చల్లగా చూశాడు, ఆశీర్వదించాడు, కరుణించాడు. భగవంతుడు ఆశీర్వదించడం ఆయన మీద ఉన్నంత కాలం ఏ దుర్మార్గుడు ఎవడు కూడా ఏం చేయలేడు. ఆయన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, మోడీ వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, దీని ప్రభావం ఎలా ఉండబోతుంటారు? సార్, ప్రజలకు తెలుసు ఎవరు మనకి బాగా పరిపాలిస్తున్నారు, ఎవరు అయితే ఉంటే జగన్ గారు ఉంటే ఎన్ని సంక్షేమ పథకాలు ఎదగలేదు. అలాగే అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు 10 సంవత్సరాలు. మరి మోడీ గారు సెంట్రల్ నుంచి పరిపాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాపం ఆయన వచ్చాడు, ఏదో మరి ఏమనుకుంటాడో తెలియదు. సో ఇటువంటి దీంట్లో జగన్ గారితో సరిగ్గా తూగే ముఖ్యమంత్రి ఎవరు లేరండి నాకు తెలుసు. కొత్త రాజకీయ ప్రభావం నామినేట్ ఉంటే ఉండొచ్చామండి, మనకు తెలియదు. కానీ ఏం పడదు, జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు.
ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే చెప్పండి. ఎన్ని సీట్ల మెజారిటీతో గెలవచ్చు అంటారు ఈసారి? సార్ మా చేయి 175 అది భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించడం ఎలా ఉన్నట్టే మనం జగన్ గారు సేవ చేశారు, అదే అతను కాపాడు. అదే 175 జనాలకి పథకాలు అవన్నీ ఇచ్చి జనాలను సోమరిపోతం చేస్తున్నారు. ఏమండి ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే సోమరిపోతులు ఎవరు ఉంటారండి? ఎవ్వరు ఉండరండి. పథకాల ఆడబిడ్డలకు ఎన్నో పథకాలు ఇచ్చారు. బిడ్డ కడుపున పడిన కాడ నుంచి బిడ్డ సంక్షేమం చూసే నాయకుడు ఎవరున్నారు చెప్పండి? ఎవరికి అంత దూరాలోచన ఉంది చెప్పండి? లేదు. కాబట్టి ఏంటంటే ఆడబిడ్డలకి తన అక్క చెల్లెలకి అక్కదానికి ఇంచుమించుగా నాకు తెలిసి ఆడబిడ్డలకి ఎన్నో పథకాలు బిడ్డ లోన్గా పడిన కాడ నుంచి బిడ్డ పరిశ్రమకి ఆయన ఇచ్చారు, గోరుముద్ద ఇచ్చారు. బిడ్డ బయట పడిన తర్వాత బిడ్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి అమ్మఒడి ఎన్నో పథకాలు ఆయన ఆసరా, చేయూత ఆడబిడ్డలకి అక్క చెల్లెలకి చాలా మందికి ఇచ్చారు. అది ఎన్ని ఇచ్చారో కూడా మాకు మేము చూస్తున్నా కూడా మరి మేము కూడా చెప్పడం అన్ని పథకాలు ఇచ్చారు. కాబట్టి జగన్ గారు అంత సంక్షేమం కోరే ముఖ్యమంత్రి మళ్ళీ రారండి. జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. మనందరం కూడా సంతోషంగా ఉంటాం. రాజధాని నిర్మించలేకపోయారు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఎక్కడికి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడతారండి? 2,50,000 చిల్లర వాళ్ళ సచివాలయంలో అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ పోస్టే కదండి. ఎవరు ఇచ్చారండి? ఏ నాయకుడు ఇచ్చారు చెప్పండి? మరి వాలంటీర్ వృత్తి వాళ్ళకి ఏదో వాళ్ళు బయట గౌరవంగా ఉండే పరిస్థితి, సేవ చేసే పరిస్థితి కల్పించారు కదండి. మరి కొన్ని ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఎవరు చేశారు చెప్పండి? 10 సంవత్సరాలు జరగనాడు నువ్వు ఎన్ని జోలు ఇప్పించావు చెప్పండి? కౌంట్ చేయమని చూస్తాను. ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రజల్ని ఏదో డైవర్ట్ చేయడానికి చెప్పే మాట తప్ప ప్రజలు అదేం వింటలేదు. ప్రజల మనసులో జగన్ గారు ఏం చేశారో గూడు కట్టుకుని ఉంది. ఆయన తప్పకుండా ఆశీర్దిస్తారు. మళ్ళీ జగన్ గారు రావాలి అని అంటున్నారు కదా, ఎందుకు రావాలని చెప్పి? అదేంటండి, నేను సుఖంగా ఉన్నాను 5 సంవత్సరాలు. నేను మళ్ళీ నాకు ఎవరైతే నాకు సేవ చేశారో, నాకు ఎవరైతే చూపించారో ప్రజలు వాళ్ళే కోరుకుంటారు, వాళ్ళే ఖచ్చితంగా ఉంటారు. ఏది ఫ్రీ వైద్యం ఎవరు చూసారు? ఏ నాయకుడు? మీరు మనమే కంపేర్ చేద్దాం. ఇంత ముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏమి ఇస్తుంది అనేది మనం ఆలోచించాలి. ప్రజలు ఆలోచించారు. ప్రజల మనసులో ఉంది, అది గూడు కట్టుకుని ఉంది. కాబట్టి ప్రజలు అమాయకులు కాదు. ఎవరు వాళ్ళకి సేవ చేశారో ఖచ్చితంగా జగన్ గారికి వాళ్ళ ఓటు హక్కు ఉంది. వాళ్ళు ఓటు వేస్తారు. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. మాది జనాల పనికొచ్చే రాజకీయ వ్యవస్థ, జగన్ గారు వచ్చేసి రౌడీ రాజకీయ వ్యవస్థ అంటున్నారు. ఏదో ఒకటి సార్, ఏదో అనాలి కదా, ఏదో రాయాలి కదా, బురదలో రాయాలి. మరి బురదలో అవతల వచ్చి బురదలో అయితే మన బురద దగ్గరికి వెళ్తాం, వెళ్ళకూడదు సార్. ఆ మాట ఎవరు వినరు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు ఏం చేశారని వాళ్ళకి తెలుసు. జగన్ గారు ఎంతవరకు చేశారని తెలుసు. జగన్ గారు అన్న వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చారని నాకు తెలిసి. ఇంకా ఇవి జగన్ గారు మళ్ళీ మన సీఎం అవుతారు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ ఎంత మంచిగా ప్రజలను పరిపాలించాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉంటారన్నది జగన్ గారికి తెలుసు. మనం అందరం కూడా జగన్ గారిని ఆశీర్వదించి జగన్ గారు మళ్ళీ సీఎంగా వస్తే కానీ మన బతుకులందరూ, అందరి బతుకులు కూడా రాష్ట్రంలో బాగుంటాయి, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటాయి, ఇండస్ట్రీలకు కూడా డెవలప్ అవుద్ది అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలిపించడానికి మీరు అందరూ సిద్ధమేనా? మేమందరం సిద్ధమే, ఎప్పుడూ సిద్ధమే. జగన్ గారు రూలింగ్ వచ్చినప్పుడు కొంచెమే సిద్ధమే, మళ్ళా సిద్ధం. మేము బతుకున్నంత వరకు సిద్ధమే. Please subscribe .news.